హాయ్ అండి, నమస్తే. వాళ్ళ వీడియో ఏంటి అంటే 3 కోడిగుడ్లు శనగపిండితో మంచి హెల్దీగా స్నాక్ ఐటెం అయితే చూపించబోతున్నాను. ఇదైతే స్నాక్ ఐటమే కాదండి, బ్రేక్ఫాస్ట్లో కూడా తినేయచ్చు. మేకింగ్ ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా ఈజీగా అయితే ఉంటుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో చూసేద్దాం పదండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 3 కోడిగుడ్లను బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి. కొత్తిమీర, అలానే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయలు, చిటికెడు మసాలా పౌడర్ వేసుకొని, అలానే ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే శనగపిండి అనమాట. 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి కలుపుతూ యాడ్ చేసుకోవాలండి. ఎక్కడా కూడా ఉండలు అనేవి లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ నేను బిస్కర్తో కలుపుతున్నాను కదా, మీరు కూడా ఇదే విధంగా బిస్కర్తో కంటిన్యూస్గా 1 మినిట్ వరకు బాగా ఈ విధంగా కలపండి. ఇలా కలపడం వల్ల మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకోబోయే స్నాక్ ఏదైతే ఉందో చక్కగా ఫ్లఫీగా సాఫ్ట్గా కుదురుతుందండి. స్టవ్ ఆన్ చేసుకొని మనం పోపు పెట్టుకోవడానికి వాడతాం కదండి, పోపు పెట్టుకోవడానికి వాడే ప్యాన్ అయితే పెట్టేసుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు కూడా తిప్పాలండి. ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా పైనుంచి వేసుకొని కాల్చుకుంటే ఇంకా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇక్కడ పోపు పెట్టే ప్యాన్లో మనం వేసాం కాబట్టి మంచి షేప్ అయితే వచ్చింది, ఇంకా ఎక్కువగా పొంగినట్టుగా కనిపిస్తుందండి. నెక్స్ట్ అయితే ఇంకో ప్రాసెస్ కూడా నేను చూపించబోతున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని మనం దోశలు వేసుకునే పెనం ఉంటుంది కదండి, పెనం పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని కోడిగుడ్డు శనగపిండి మిశ్రమం అయితే చాలా పల్చగా స్ప్రెడ్ చేయాలండి. వీలైనంత పల్చగా అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఆయిల్ వేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే భలే పొంగుతూ ఫ్లఫీగా అనిపిస్తుంది. ఇక్కడ ఈ రెసిపీని మేమైతే శనగపిండి అట్టు అని అంటాము. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా అద్దరిపోద్దంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకైతే చిన్న లైక్ ఇవ్వండి. అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. కామెంట్ కూడా చేసేయండి మీకు ఎలా అనిపించిందో. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.